చంద్రబాబు మార్క్ వెన్నుపోటు రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలకు మరొకసారి చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ 6 అని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు. వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ సామాన్య కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతూ ఎప్పుడూ లేని నీచమైన సంస్కృతికి తెరలేపారన్నారు. ఇప్పటి వరకు ఓపికగా సహనంతో ఉన్నామని, ఖచ్చితంగా మేము తెరపడితే చంద్రబాబు తట్టుకోలేరనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ రాజకీయాన్ని మరొకసారి ఈ రాష్ట్రంలో చూపిస్తూ ఉన్నారు. ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలని సూపర్ 6 అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కకు పెట్టేసి రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని కూడా పచ్చ చొక్కా వేసుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కావచ్చు, లేకపోతే ఎవరైతే అతి సామాన్యులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించినటువంటి ఓ సామాన్యులు కావచ్చు, వారి మీద దాడులకి పాల్పడుతూ ఎప్పుడూ లేనటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి తెరలేపుతూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా ఒకంత ఓపికతో సహనంతో వేచి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా తిరగబడ్డం మొదలు పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేరు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈవేళ మీరు ఒక సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారో, ఒక రకమైనటువంటి కొత్త సంస్కృతికి సాంప్రదాయానికి తెరలేపుతూ ఉన్నారో, రేపు తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఇదే రకమైనటువంటి పరిస్థితులకి మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఇక్కడతో కనుక మీ ఆగడాలను ఆపకపోతే అని చెప్పి మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఒకటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేక లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ చెప్తా ఉన్నాం. ఏదైతే మీరు ప్రజలకి ఎన్నో రకాల ఆశలు కల్పించారో, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి, దయచేసి ఇవాళ మీకు అవకాశం వచ్చింది. రాష్ట్రంలో మాత్రమే కాదు, ఏదైతే కేంద్రంలో కూడా హంగ్ ప్రభుత్వం ఏర్పడింది. మీ అవసరం లేనిదే, మీ పాత్ర లేనిదే అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా కొనసాగేటటువంటి పరిస్థితి లేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేయాలనేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించండి తప్పితే మీ యొక్క దృష్టిని ప్రజల యొక్క దృష్టిని మళ్లించేందుకు వేరు అంశాలను తీసుకొచ్చి వాటిని తెర మీద తీసుకొచ్చి వాటి మీద డైవర్ట్ చేస్తూ కింద స్థాయిలోనేమో సామాన్యుల మీద దాడులు చేయడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఏమాత్రం ఎవరూ కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి కాదు. దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం.